హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ నుంచి ఎలక్ట్రోకెమిస్ట్రీలో నుంచి అయితే కన్నా గ్యాల్వానిక్ సెల్ మీద అయితే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. దీని మీద అయితే కన్నా మనం గ్యాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్స్ మీద అయితే కన్నా మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్ అయితే కన్నా నేను ఆల్రెడీ వీడియోస్ అయితే చేసి పెట్టాను, మీరు ఆ వీడియో అయితే చూడకుండా చూసేయండి గైస్. ఇప్పుడు నేనైతే గ్యాల్వానిక్ సెల్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ మనకు గ్యాల్వానిక్ సెల్ అనేది అయితే కన్నా మనకి ఇలా ఉంటుంది డయాగ్రామ్ అయితే కన్నా. ఫస్ట్ మనం ఈ గ్యాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ గురించి అయితే తెలుసుకుందాం గైస్. ఫస్ట్ గ్యాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ అయితే చూసుకున్నట్లయితే కన్నా గ్యాల్వానిక్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ టూ హాఫ్ సెల్స్. వన్ హాఫ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ జింక్ ఎలక్ట్రోడ్ dipped into ZnSO4 solution and other electrode is dipped into CuSO4 solution. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కన్నా ఇక్కడ మనకు టూ బాక్సెస్ ఉన్నాయి కదా. దీంట్లో అయితే కానీ మనకు 2 ఎలక్ట్రోడ్స్ అనేది మనం వాడుకున్నాం. ఒక ఎలక్ట్రోడ్ ఏంది జింక్, ఇంకో ఎలక్ట్రోడ్ వచ్చి కాపర్. మనం ఇక్కడ సొల్యూషన్స్ చూసుకుంటే కన్నా జింక్ ఎలక్ట్రోడ్ ఉన్న దాంట్లో ZnSO4 అండ్ కాపర్ ఎలక్ట్రోడ్ ఎక్కడ ఉందంటే CuSO4లో అయితే కానీ మనకు ఈ సొల్యూషన్స్లో ఉన్నాయి. ఈ రెండాటికి మధ్య అయితే కన్నా మనం దేంతో కనెక్ట్ చేసాం? బై యూజింగ్ గ్యాల్వనోమీటర్కి కనెక్ట్ చేసాం త్రూ ఏ కాపర్ వైర్స్ యూజ్ చేసి మనం గ్యాల్వనోమీటర్ని ఆ రెండు ఎలక్ట్రోడ్స్కి మధ్య కనెక్ట్ చేసాం. మనము ఈ రెండు ఎలక్ట్రోడ్స్ మధ్య మనకి ఏం ఫామ్ అయిందంటే సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఫామ్ అయింది. మనం అయితే కన్నా అక్కడ గుర్తు తెచ్చుకొని అయితే మనం ఆ బిట్ అయితే గెయిన్ చేసుకోవాలి గైస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఇదైతే మనకు సర్క్యూట్ గురించి అయితే కన్నా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే గ్యాల్వానిక్ సెల్ నెగిటివ్ సైడ్ అయితే మనకి ఏముంటుంది అంటే యానోడ్ ఉంటుంది. అదే గ్యాల్వానిక్ సెల్ పాజిటివ్ సైడ్ అయితే కానీ మనకు క్యాథోడ్ ఉంటుంది. మనం ఎలక్ట్రోలైటిక్ సెల్లో చూసుకుంటే పాజిటివ్కి పాజిటివ్ ఉంటుంది, పాజిటివ్ సైడ్ వచ్చి యానోడ్ ఉంటుంది, నెగిటివ్ సైడ్ వచ్చి క్యాథోడ్ ఉంటుంది. అదే గ్యాల్వానిక్ సెల్లో పాజిటివ్ సైడ్ వచ్చి క్యాథోడ్, నెగిటివ్ సైడ్ వచ్చి యానోడ్ ఉంటుంది. ఇది ఒక స్మాల్ డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాల్వనోమీటర్లో galvanic cell consists of two half cells. One half cell consists of zinc electrode dipped into ZnSO4 and another electrode is dipped into CuSO4 solution. చూసుకున్నాం. నెక్స్ట్ 2 half cells are connected by a salt bridge. ఈ రెండు హాఫ్ సెల్స్ని ఎలా కనెక్ట్ చేసాం? బై యూజింగ్ సాల్ట్ బ్రిడ్జ్. ఇది సాల్ట్ బ్రిడ్జ్ అన్నమాట. నెక్స్ట్ ది సాల్ట్ బ్రిడ్జ్ ఈజ్ U-shaped tube containing agar gel saturated with KCl or KNO3 ఆర్ NH4 ఆర్ NO3. మనకు సాల్ట్ బ్రిడ్జ్ అనేది యూ షేప్లో ఉంటుంది. దీంట్లో అగర్ జెల్ కంటైన్ అయి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సాల్ట్ బ్రిడ్జ్ ఏ షేప్లో ఉంది? యూ షేప్లో ఉంది. సో మనం సాల్ట్ బ్రిడ్జ్ అనేది మనకు యూ షేప్లో ఫామ్ అయిందని అయితే మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ ది గ్యాల్వానిక్ సెల్. వర్కింగ్ చూసుకున్నట్లయితే మనకు ఈ గ్యాల్వానిక్ సెల్ ఎలా వర్క్ అవుతుంది? వెన్ ఎవర్ జింక్ అండ్ Cu ప్లేట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ఏ కాపర్ వైర్ త్రూ ఏ వోల్టీమీటర్ అండ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ Zn half cell and reduction takes place in Cu half cell. మనకు జింక్ అండ్ కాపర్ ప్లేట్స్ అనేటివి కాపర్ వైర్తో వోల్టీమీటర్ ద్వారా మనం కనెక్ట్ చేసామనుకో, అప్పుడు మనకు ఆక్సిడేషన్ జింక్ హాఫ్ సెల్ వచ్చి ఆక్సిడేషన్ వస్తుంది అండ్ కాపర్ హాఫ్ సెల్ వచ్చి మనకు రిడక్షన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం హెన్స్ కరెంట్ పాసెస్ త్రూ ద సర్క్యూట్. ఈ రెండు కనెక్ట్ అయ్యి మనకు ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ జరుగుతుంది అంటే మనకు కరెంట్ అనేది సర్క్యూట్లో పాస్ అవుతుంది అనమాట. అట్ యానోడ్ సైడ్ జింక్ లాసెస్ ఎలక్ట్రోడ్స్. యానోడ్ సైడ్ ఏం జరుగుతుంది? జింక్ లాసెస్ ఎలక్ట్రోడ్స్. అంటే జింక్ మనకి ఏం చేస్తుందని చెప్పుకున్నాం? ఆక్సిడేషన్ జరుగుతుంది జింక్ దగ్గర, జింక్ ఆక్సిడేషన్, కాపర్ అనేది రిడక్షన్. సో మనకు అట్ యానోడ్ సైడ్ అయితే కన్నా జింక్ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్ చేసుకుని ఆక్సిడేషన్ అయితే అవుతుంది. అది అలా Zn గివ్స్ రైజ్ టు Zn డబుల్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటే మనకు జింక్ అనేది ఆక్సిడేషన్ అవుతుంది. నెక్స్ట్ అట్ క్యాథోడ్ Cu గెయిన్స్ ఎలక్ట్రాన్స్. అంటే మనకు ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుందంటే ఏమర్థం? రిడక్షన్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే Cu డబుల్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసుకుంటే మనకు Cu అనేది ఫామ్ అయ్యి కాపర్ అయితే కన్నా మనకు Cu అయితే కన్నా రిడక్షన్ అయితే జరుగుతుంది అట్ క్యాథోడ్ సైడ్. ఎక్కడంటే రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది? క్యాథోడ్ సైడ్. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది? యానోడ్ సైడ్ జరుగుతుంది. మనకు ఆక్సిడేషన్కి ఏది జరుగుతుందంటే జింక్ జరుగుతుంది ఆక్సిడేషన్, అలాగే రిడక్షన్ ఏదంటే కాపర్ మనకు రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ జింక్ టు కాపర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ది ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ జింక్ టు క్యాథోడ్. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జింక్ అనేది ఏం చేస్తుంది? రిడక్షన్ చేస్తుంది.
ఆక్సిడేషన్ చేస్తుంది, అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే మనకు జింక్ రిమూవ్ చేసిన ఎలక్ట్రాన్స్ మనకు ఎక్కడికి వస్తాయంటే కాపర్లోకి వస్తాయి. అంటే మనకు ఇక్కడి నుంచి ఇక్కడికి జింక్ నుంచి కాపర్కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎక్కడి నుంచి యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్స్ అయితే మూవ్ కావడం అయితే జరుగుతుంది. ఇది ఎలక్ట్రో రియాక్షన్స్ అయితే చూసుకున్నట్లయితే అట్ యానోడ్ సైడ్ ఎట్లుంటుంది, జింక్ అంటే ఏం చేస్తుంది మనం చెప్పుకున్నాం, ఇది వచ్చి ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Zn++ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇది రిమూవ్ చేస్తే మనకి ఇది ఆక్సిడేషన్ చేస్తుంది. నెక్స్ట్ అట్ క్యాథోడ్ అంటే ఏంది, క్యాథోడ్ వచ్చి రిడక్షన్ అంటే ఇది 2 ఎలక్ట్రాన్స్ అనేటివి యాడ్ చేసుకుంటుంది. Cu++ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, ఇది మనకు 2 ఎలక్ట్రాన్స్ అయితే గెయిన్ చేసుకున్నట్లయితే అడిషన్ చేసుకున్నట్లయితే మనకు Cu అనేది రిడక్షన్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ నెట్ సెల్ రియాక్షన్ చూసుకుందాం. నెట్ సెల్ రియాక్షన్ అంటే ఏంది, టోటల్ సెల్ రియాక్షన్ ఏం జరిగింది అంటే Zn + Cu++ ఈజ్ గివ్స్ రైజ్ టు Zn++ ప్లస్ Cu. అంటే మనకు ఈ రియాక్షన్ ఏమంటామంటే రిడాక్స్ రియాక్షన్ జరిగిందని చెప్తాం. మనకు ఈ రిడాక్షన్ రియాక్షన్స్ రెండింటి మధ్య జరిగిందంటే జింక్ అండ్ కాపర్ మధ్య అయితే మనకు రిడాక్షన్ రియాక్షన్ జరిగింది. క్యాథోడ్ సైడ్ వచ్చి మనకు రిడక్షన్ జరుగుతుంది, యానోడ్ సైడ్ వచ్చి ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇవైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అయితే కనుక గ్యాల్వానిక్ సెల్ గురించి అయితే మనం టోటల్ కాన్సెప్ట్ అయితే కనుక అయితే చూసుకున్నాము. ఇక్కడ మనం ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సర్క్యూట్ ఎలా ఉందని మనకు గుర్తొస్తే దాని కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ అయితే కనుక ఈజీగా అయితే గుర్తొస్తుంది గైస్. మన కన్స్ట్రక్షన్ బట్టి అండ్ వర్కింగ్ గురించి అయితే కనుక మనకు బిట్స్ అయితే ఉంటాయి. దీంట్లో మనకు ఇంపార్టెంట్గా మనకు బిట్స్ ఏ వాడతాడంటే మనం ఏ సొల్యూషన్స్ వాడినామో ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి. ZnSO4 అండ్ CuSO4 ఏది ఆక్సిడేషన్ అంటే ZnSO4 వచ్చి మనకు ఆక్సిడేషన్, రిడక్షన్ ఏదంటే Cu కాపర్ అనేది మనకు రిడక్షన్. మనకు నెక్స్ట్ ఈ టూ హాఫ్ సెల్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతారంటే బై యూజింగ్ సాల్ట్ బ్రిడ్జ్ మీద అయితే క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సాల్ట్ బ్రిడ్జ్ ఏ షేప్లో ఉంటుంది అంటాడు. ఎగ్జాంపుల్స్ ఏమేసాడు, యూ షేప్, వి షేప్, డబ్ల్యూ షేప్ అలా వేసాడు. అప్పుడు మనం యూ షేప్ అనేది అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ బ్రిడ్జ్ ఏ జెల్తో ఉంటుంది అంటే అగర్ జెల్ అనేది మనకు అడగచ్చు. అగర్ జెల్ అంటే అప్పుడు మనం ఆ బిట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే అగర్ జెల్ శాచురేటెడ్ దేంతో అవుతుందంటే ఎగ్జాంపుల్స్ కొన్ని ఇస్తాడు మనకు. ఏమైనా కొన్ని KCl, KNO3 ఇవి ఉన్నాయి కదా, ఇవి కాకుండా వీటితో పాటు కొన్ని ఏమైనా ఎక్స్ట్రాగా ఇస్తాడు. అప్పుడు మనం ఈ నాలుగాట్లో మనకి ఏ కెమికల్ కనిపించినా కూడా మనం దాన్ని అయితే నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ రియాక్షన్స్ అడుగుతాడు. యానోడ్ సైడ్ ఏం జరుగుతుంది, క్యాథోడ్ సైడ్ ఏం జరుగుతుంది. సో మనకు ఓవరాల్గా వీటి మీద అయితే కనుక ఈ టాపిక్ మీద అయితే మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. గ్యాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటి మీద అయితే ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి కదా ఈ సెట్లో. మీరు ఫాలో అయ్యి ఖచ్చితంగా అయితే మార్క్స్ అయితే స్కోర్ చేసుకోండి గైస్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి గైస్.